బాలయ్య అఖండ 2కి తిప్పలు తప్పటం లేదు. వరుసగా కూడా సినిమా కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్నాయి. అఖండ 2ని సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పట్లో కూడా థియేటర్లో వచ్చే పరిస్థితి లేదని కూడా టాలీవుడ్లో అర్థమవుతుంది. ఇక మరో 2 వారాలకు కూడా మూవీ రిలీజ్ వాయిదా పడుతున్నట్లుగా కూడా ఇప్పుడు మనకి కొత్తగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక బుక్ మై షోలో అభిమానులకు షాక్ తగిలింది. సంక్రాంతికే అఖండ 2 రిలీజ్ అంటూ కూడా ప్రకటనలు మొదలయ్యాయి. ఎవరైనా కానీ ఏదైనా మూవీ గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే బుక్ మై షో చూస్తారు. దాంట్లో రిలీజింగ్ డేట్ ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా. అలాంటిది బుక్ మై షోలో అఖండ 2 ఇప్పుడు రిలీజ్ కాదంటూ కూడా సంక్రాంతికి అఖండ 2 అంటూ కూడా ఇప్పుడు ప్రకటనలు బుక్ మై షోలో దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే అఖండ మూవీ ఇప్పటికే కూడా రిలీజ్ లేట్ అవటం మీద కూడా ఒకవైపు బాలకృష్ణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్తో ఆటలొద్దు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దీని తర్వాత రేపు అఖండ 2 ఏమైనా రిలీజ్ అవుతుంది, ఇవన్నీ కూడా సద్దుమణుగుతాయి. రేపు రిలీజ్ అవుతుంది. దానివల్ల ఆల్రెడీ కూడా ప్రమోషన్స్ కూడా అయిపోయాయి కాబట్టి పెద్ద నష్టం జరగదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అఖండ 2ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఓవర్సీస్లోనూ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని విడుదల చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా బాలయ్య ఈ అఖండ 2 కోసం ఏదైతే థియేటర్స్ హాలీవుడ్ థియేటర్స్ ఇచ్చారో అవి మొత్తం కూడా ఏదైతే ఓవర్సీస్లో విడుదల చేసేందుకు ఇచ్చినటువంటి థియేటర్స్ మొత్తం కూడా హాలీవుడ్ సినిమాలకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇక ఒకవేళ కనుక కంప్లీట్గా కనుక హాలీవుడ్ సినిమాలకి షిఫ్ట్ అయితే అఖండ 2 ఓవర్సీస్లో రిలీజ్ చేయడం కూడా కష్టమవుతుంది. మరి ఏంటి అఖండ 2 పరిస్థితి? వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కూడా అఖండ 2 మూవీకి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇది బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అలాంటిది ఇప్పుడు తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి ఎప్పుడు కూడా ఎదుర్కొన్నటువంటి ఒక విచిత్ర పరిస్థితి. మరొకటి ఏంటంటే ఎవరు కూడా పెద్ద హీరోలు ఎవరు కూడా ఇలాంటి తమ ఒక సమస్యను అంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా కూడా రిలీజ్ అయ్యే ఒక గంటల ముందర లాస్ట్ నిమిషాలలో సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పి కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే బాలకృష్ణ మూవీకి కనిపించింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మూవీ అనలిస్ట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, ఏంటి మూవీ అసలు రిలీజ్ ఇప్పట్లో కాదు సంక్రాంతికి అంటూ కూడా ఇప్పుడు ఒక పోస్టర్ కనిపిస్తూ ఉంది. ఈ అప్డేట్ కూడా బుక్ మై షో నుంచి రావటం అయితే ఇప్పుడు ఒక షాకింగ్ గా మారింది. ఇది బాలయ్య అఖండ సినిమాకి సంబంధించి ఏదైతే జరుగుతుందో ఇదంతా ఒక థ్రిల్లర్ సినిమాను మించి ట్విస్ట్లు వస్తున్నాయి. సో నిన్నటి దాకా ఈ రోజు డిసెంబర్ 5 రిలీజ్ లేదని చెప్పారు. తాజాగా ఓవర్సీస్ లో థియేటర్ల సమస్య ఏదైతే మళ్ళీ మొదలైందో హాలీవుడ్ సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వడం వల్ల అక్కడ కుదరదు అనే కోణం ఇంకోవైపు ఇలా రకరకాలుగా అఖండ 2 నిర్మాతల మీద క్రమక్రమంగా ఒత్తిడి అయితే పెరుగుతోంది. ఇప్పుడు మనం బుక్ మై షో విషయానికి వస్తే విడుదల వాయిదా పడింది కాబట్టి 2026లో రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడున్న ఆ బుకింగ్ యాప్ లో ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అప్డేట్ చేశారు. కాకపోతే అక్కడ తేదీ స్పష్టంగా పేర్కొనలేదు. కానీ అందరూ అనుకోవడం ఏంటంటే అది సంక్రాంతికే రావచ్చు లేదా సంక్రాంతి తర్వాత అనే ఊహాగానాలు అయితే బలంగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ప్రధానంగా ఒక సమస్య ఏంటంటే ఒకవేళ అఖండ 2 నిజంగా సంక్రాంతికి వచ్చే పని అయితే ఆ పండగ సీజన్ లో మనకు 7 సినిమాలు అధికారికంగా రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నాయి. వాటి మధ్యలో అఖండ వెళ్ళడం వల్ల ఎవరో ఒకరు తప్పుకోవడమో లేకపోతే ఆ నిర్ణయం మార్చుకోవడమో జరగదు. ఎందుకంటే థియేటర్ అగ్రిమెంట్లు అయిపోయాయి. ఇప్పుడు రాజాసాబు, మనశంకర వరప్రసాద్ గారు, తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, జననాయకుడు, పరాశక్తి, తర్వాత శర్వానంద్, నారి నారి నడుమమురారి, ఈ సినిమాలన్నీ కూడా పండగ స్లాట్ కు రావాలనేసి ఫిక్స్ అయిపోయి ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు అఖండ 2 కనుక సంక్రాంతికి వచ్చే పని అయితే అక్కడున్న కాంపిటీషన్ ని తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. ఎందుకంటే ప్రభాస్, చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, విజయ్, ఆ తర్వాత శివకార్తికేయన్, ఇలా స్ట్రైట్ డబ్బింగ్ సినిమాల హీరోలు అందరూ కూడా పెద్ద ఎత్తున కంటెంట్స్ తో వస్తున్నారు. కాబట్టి ఇదొక సమస్య. ఒకవేళ అఖండ 2 గనక ఇప్పుడు ఈ డిసెంబర్ లోనే 3వ వారంలోనో 4వ వారంలోనో రావాలనుకున్నా కూడా 19వ తేదీ అవతార్ ఫైర్ అండ్ డాష్ రిలీజ్ ఉంది. దాదాపుగా యుఎస్ కావచ్చు ఇంకా ఇతర విదేశాలు కావచ్చు అధిక భాగం స్క్రీన్లన్నీ కూడా దానికోసం ఒప్పందాలు జరిగిపోయాయి. ఇప్పుడు వాటిలో తీసి అఖండ 2కి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఆ ఆప్షన్ పెట్టుకోకుండా ముందుగా లేదా తర్వాత రావాలనే ఆలోచనలో అఖండ నిర్మాతలు తీవ్ర తర్జన భర్జన పడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు మద్రాసు చెన్నై హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది.
అంటే ఈ రోజుకి 14 రీల్స్ కి మధ్య ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం నడుస్తోందో అది క్లియరెన్స్ జరిగిందా లేదా అనేది మనకు అంటే ఈ రోజు ఒక గంటన్నరలో తెలియొచ్చు అనేది ఒక సమాచారం అయితే ఉంది. అది క్లియరెన్స్ అయితే కనుక రేపు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ దానికి అవకాశాలు ఒక 1 నుంచి 5% లోపలే అని చెప్పాలి. మళ్ళీ ఇంత ఒత్తిడిలో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని మనం చూడాలి. ఎందుకంటే బాలయ్య ఆల్రెడీ ఒత్తిడి పెడుతున్నారు, ఫ్యాన్స్ తో మీరు ఆటలాడొద్దు, ఖచ్చితంగా విడుదల చేయండి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, క్లైమాక్స్ అంటే రవీంద్ర ఇప్పటికే కూడా ఫ్యాన్స్ తో ఆటలు వద్దంటూ కూడా బాలకృష్ణ అన్న తర్వాత కూడా ఓకే రేపు రిలీజ్ అవుతుందేమో ఈ సినిమా, ఈ లోపు కూడా ఆల్రెడీ కూడా సురేష్ బాబు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యవహారం ఒక సద్దు మనుగుతుంది, ఇంకో రోజులో రిలీజ్ అయినా కానీ పెద్ద నష్టమేం ఉండదు, పెద్ద అంటే ఆడియన్స్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ అంతగా డిసప్పాయింట్ అవ్వకుండా వెంటనే కూడా ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు వస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు ఓవర్సీస్లో కూడా మొత్తం కూడా థియేటర్స్ హాలీవుడ్ సినిమాలకి షిఫ్ట్ అయిపోతుంటే ఒకవేళ మరలా కూడా తొందరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా కానీ అసలు పాసిబిలిటీ ఉందా మనం ఆ మార్కెట్ను కూడా చూసుకుంటే? పాసిబిలిటీ అంటే ఇప్పుడు ఒకవేళ నిర్మాత కనుక నాకు రిస్క్ అయినా పర్వాలేదు, మాట నిలబడాలి, సినిమా వెళ్ళిపోవాలి, జనాలకి రీచ్ అవ్వాలి అనుకునే ఉద్దేశంలో నిర్ణయం కనుక తీసుకుంటే కనుక ఓవర్సీస్ లో స్క్రీన్లు ఏవైతే ముందుగా అనుకున్నారో ఆ కౌంట్ తగ్గినా పర్వాలేదు అనుకుంటే రిలీజ్ చేయొచ్చు. ఓకే, కాకపోతే దానివల్ల ఇబ్బంది ఏంటంటే రెవెన్యూ తగ్గిపోతుంది. వీళ్ళు ఏదైతే బ్రేక్ ఈవెంట్ పెట్టుకుని ఉంటారో డిస్ట్రిబ్యూటర్ కి సంబంధించి దాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఆదాయం కూడా తగ్గిపోతుంది. దానికి నిర్మాత గనక సంసిద్ధంగా ఉండి నాకు అక్కడ వసూళ్లు తగ్గినా పర్వాలేదు, ఇండియాలో రిలీజ్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకుంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఆ సినిమా విడుదల చేయడానికి అవకాశం ఉంది. లేదు సమాంతరంగా జరగాలి, అనుకున్న కలెక్షన్లు వచ్చే తీరాలి, ఓవర్సీస్ లో కూడా మనం నంబర్ చేరుకోవాలి అంటే మాత్రం కొద్దిగా సుదీర్ఘమైన వాయిదా అయితే తప్పదు. రైట్, అంటే ఇప్పుడు ఒక తెలియని అంటే అందరిలో కూడా ఒక సందిగ్ధత, అసలు ఏమి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అఖండ 2లోనైతే నెలకొని ఉంది. ఒకవైపేమో బుక్ మై షో చూస్తేనేమో సంక్రాంతికి అంటున్నారు, మరొక వైపేమో లేదు ఈ మధ్యలోనే డేట్స్ని పరిశీలిస్తున్నారు అంటున్నారు, కొంతమంది ఏమో రేపే రిలీజ్ అయిపోవచ్చు అంటున్నారు. ఇక్కడ బుక్ మై షోని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బుక్ మై షో అనేది కేవలం మీడియేటర్ గా వ్యవహరించే ఒక బుకింగ్ యాప్. అంటే థియేటర్ కు కస్టమర్ కు మధ్య ఆ టికెట్లు అమ్మే ప్రక్రియ ఆన్లైన్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని బిజినెస్ గా చేసుకున్న ఒక సంస్థ మాత్రమే. దానికి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తో కానీ ప్రొడక్షన్ తో కానీ ఈ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటికి కానీ ఎలాంటి సంబంధము ఉండదు. కాబట్టి బుక్ మై షోలో వాడు 2026 అని పెట్టినా లేక సంక్రాంతి అని పెట్టినా దాన్ని బేస్ చేసుకొని వీళ్ళేదో నిర్ణయాలు మార్చుకోవడం తీసుకోవడం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు షోలు క్యాన్సిల్ అవ్వగానే మనకు బుక్ మై షోలో మాయమైపోతాయి, షోలు పెట్టేశారు అనగానే అక్కడ టికెట్లు ప్రత్యక్షం అవుతాయి. కాబట్టి బుక్ మై షో తానుగా తీసుకునే నిర్ణయాలు ఏవి ఉండవు. నిర్మాత కూడా బుక్ మై షోకి సమాచారం ఇవ్వడము లేకపోతే ఇంకోటి ఏదో జరిగి ఉండదు. వీళ్ళేంటంటే ఒక అవగాహన మీద, ఒక ముందస్తు ఆలోచన మీద ఇలా జరగొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ అప్డేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ ఏదైతే ఉందో వాళ్ళుగా ప్రకటించే వరకు మనం ఈ విషయాలు ఏవి కూడా పరిధిలోకి తీసుకోలేము. కాకపోతే ఇప్పుడు ఈ ఓవర్సీస్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎంత సీరియస్ గా డీల్ చేస్తారు, ఒక పక్క అభిమానుల ఎమోషన్లు, ఒక పక్క ఓవర్సీస్ కలెక్షన్లు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి బాలయ్య పెడుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దానికి తలొగ్గి విడుదల చేస్తారా లేకపోతే సంక్రాంతి లేకపోతే ఆపై వెయిట్ చేస్తారా అనేది చూడాలి. అయితే ఈ రోజు ఈ విషయం గురించి కూడా అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అనేది కూడా రాత్రి కల్లా ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాం, కానీ చూస్తుంటే ఇవాళ క్లారిటీ వచ్చే అంశంలాగా అనిపించటం లేదు రవీంద్ర. అంటే ప్రస్తుతానికి అంటే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఫైనల్ వర్డిక్ట్ అనేది రాలేదు. అది ఒకవేళ వ్యతిరేకంగా అంటే నిర్మాతలకు వ్యతిరేకంగా వస్తే మటుకు ఇది ఇప్పట్లో రిలీజ్ కాదు. రైట్, అయితే ఇప్పుడు మనకి కోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ మీద ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కోర్టు ఏదైతే ఉత్తర్వు ఇస్తుందో దాని మీద ఆధారపడి ఉంది. సురేష్ బాబు గారు మధ్యాహ్నం ఆయన చేసిన మధ్యవర్తిత్వం అనేది ఫలించి ఉంటే ఈ రోజు సంస్థ రాజీకి వచ్చి ఉండాలి. ఒకవేళ వాళ్ళకు రాజీకి రాలేదు,
డబ్బులు పూర్తిగా చెల్లించాలి అని మొండి పట్టు పడితే మాత్రం ఇది పరిష్కారం కాదు. రైట్. అయితే ఇక దీనికి సంబంధించిన క్లారిటీ రేపటికి వచ్చింది అనుకోవాలా రవీంద్ర మనం? ఖచ్చితంగా రేపటికైతే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. అంటే రేపటికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అఖండ 2 ఎంత టైంలో రిలీజ్ అవ్వచ్చు అంటే 2 వారాలు పడుతుందా, నెల పడుతుందా, లేకపోతే ఫిబ్రవరికో వేసవికో వెళ్తుందా అనేది రేపు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే రవీంద్ర, ఒక పెద్ద హీరో మూవీకి లాస్ట్ మినిట్స్ లో కూడా ఈ విధంగా మూవీ క్యాన్సిల్ అవటం గతంలో అసలు ఎప్పుడైనా ఏదైనా మూవీకి ఇలా జరిగిందా? జరిగింది. గతంలో మనకు నాగార్జున డమరుకం సినిమా తీసుకుంటే ఒకసారి కాదు 2 సార్లు జరిగింది. అంటే విడుదల తేదీ ప్రకటించి బిజినెస్ జరిగిన తర్వాత టికెట్లు అమ్మిన తర్వాత కూడా షోలు పడుతున్న సమయంలో డమరుకం సినిమా ఆగిపోయింది. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడుకు ఇలాగే జరిగింది. తర్వాత అనుష్క అరుంధతికి ఇలాగే జరిగింది. చిరంజీవి అంజికి కూడా ఈ సమస్య వచ్చింది. సో ఇవన్నీ కూడా చివరి నిమిషంలో అంటే ఒక రోజు ముందు లేకపోతే కొన్ని గంటల ముందు విడుదలను వాయిదా చేసుకున్న సినిమాలు ఇవన్నీ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ రవీంద్ర. ఇక అఖండ 2ను కూడా సినిమా కష్టాలనేవి కూడా వీడటం లేదు, ఒక్కదాని తర్వాత ఒకటి కూడా వచ్చి పడుతూనే ఉన్నాయి ఈ కష్టాలు అనేవి కూడా. ఎందుకంటే అఖండ 2 కోసం అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగింది, ఆ ఉత్కంఠ తెరబడిపోతుంది. ఎలా అఖండ 2 ఎలా ఉందో మేము విట్నెస్ చేయబోతున్నాం ఆ మూవీని అంటూ కూడా జనాలు వెయిట్ చేశారు అంతే ఈగర్గా. కానీ అఖండ 2 లాస్ట్ మినిట్లో కూడా ఈ విధంగా కూడా రిలీజ్ అవ్వట్లేదని కూడా తెలియటంతో ఇక అప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. మరోవైపు ఈ అంశం మీద బాలకృష్ణ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అందుకని చెప్పి మరొక వైపు సురేష్ బాబు కూడా దీనికి సంబంధించి మంతనాలు జరుపుతున్నారు. ఇక రేపటికైనా కానీ ఆ మంతనాలు ఫలించి రేపటికైనా రిలీజ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మరొక వైపు ఏమో ఓవర్సీస్లో డెఫినెట్గా ఇక్కడ ఇండియా మనకి తెలుగు మూవీస్ కానీ ఇవి రిలీజ్ అయ్యేటప్పుడు ఓవర్సీస్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే కనుక ముఖ్యంగా కూడా పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి కానీ బాలయ్య కానీ ఇలా కల్ట్ ఫ్యాన్స్ మహేష్ బాబు కానీ ఇలా పెద్ద పెద్ద హీరోల మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే ఈగర్గా వెయిట్ చేస్తారు. ముందరే టికెట్స్ బుక్ చేసుకొని రెడీగా ఉంటారు. అక్కడ వచ్చే వసూళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓవర్సీస్ మార్కెట్ మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతారు. అలాంటిది అఖండ 2కి ఇప్పుడు ఓవర్సీస్లో ఉన్నటువంటి థియేటర్స్ కూడా అవతార్ వీటికి వెళ్ళిపోవటం, హాలీవుడ్ మూవీస్కి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ అంటే ఇలా షిఫ్ట్ అయితే కొన్ని మహా అయితే ఒకవేళ దగ్గరలో కనుక రిలీజ్ అయితే ఈ అవతార్ ఆ టైంకి కాకుండా కొంచెం దగ్గరలో కనుక వెంటనే రిలీజ్ అయితే కనుక మేబీ కొన్ని థియేటర్స్ దొరకొచ్చేమో. ఒకవేళ కొన్ని థియేటర్స్ ఉన్నప్పటికీ కూడా అంటే ఆశించినంత లాభం మాత్రం రాదు, ఆశించినంత కలెక్షన్స్ రావు. అలాంటప్పుడు మరి నిర్మాతలు రిలీజ్ చేయడానికి ధైర్యం చేస్తారా, లేకపోతే ఇప్పుడు బుక్ మై షోలో పెట్టినట్లు మరి నిజంగానే సంక్రాంతికి వస్తుందా? ఒకవేళ సంక్రాంతి బరిలో అఖండ 2 ఉంటే అప్పటికే కూడా ఇప్పుడు పెద్ద పెద్ద హీరో మూవీస్ ఇప్పుడు చిరంజీవి మూవీ కానీ వీళ్ళందరి మూవీస్ కూడా అప్పుడే వస్తూ ఉన్నాయి. అప్పటికి ఆల్రెడీ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి థియేటర్స్ అన్నీ కూడా. అప్పుడు చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మరి సంక్రాంతి వరకు అఖండ 2 ఆగుతుందా? ఒకవేళ సంక్రాంతి వరకు ఆగినా కానీ ఫ్యాన్స్లో ఒక నిరాశ ఇప్పుడు ఆల్రెడీ కూడా ఇప్పటికే కూడా నిరాశలో ఉన్నారు. సరే ఒకరోజు లేట్గానైనా రిలీజ్ అయిద్దేమని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు రానున్నాయి? పాజిటివ్గా వస్తే తొందరలోనే రిలీజ్ అయ్యిద్ది అఖండ 2 అనుకోవచ్చు. ఒకవేళ గనక రివర్స్లో నెగిటివ్గా వస్తే గనక ఇప్పట్లో అఖండ 2 రిలీజ్ కానట్లే చూడాలి. మరి ఈ విషయానికి ఎప్పుడు తెరబడుతుంది అనేది మరి ఇవాళ రాత్రికి ఈ విషయం గురించి ఒక క్లారిటీ వస్తుందా, లేదా కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చి రేపటికి ఈ విషయం మీద క్లారిటీ వస్తుందా అని మాత్రం డెఫినెట్గా వేచి చూడాల్సిందే. కానీ ఫ్యాన్స్లో మాత్రం అఖండ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకనే వాళ్ళలో వెంటనే మూవీ రిలీజ్ అవ్వట్లేదని తెలిసిన వెంటనే కూడా ఒక నిరాశ అనేది కూడా కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఉండే కొద్ది కూడా అఖండ 2కి దారులు మూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అంటే కలెక్షన్స్ రావటానికి కలెక్షన్స్ వైజ్గా కూడా తగ్గిపోయే కలెక్షన్స్ తగ్గుతాయి అన్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవర్సీస్లో థియేటర్లు వేరే హాలీవుడ్ మూవీస్కి షిఫ్ట్ అయిపోవటం కానీ మరి అటువంటి సమయంలో ఏ విధంగా ప్లాన్ చేసి నిర్మాతలు రిలీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. మరి రేపటికి క్లారిటీ వస్తుందా, లేకపోతే ఈరోజు రాత్రి క్లారిటీ వస్తుందా అనేది కూడా చూడాలి.